ఆ పాట ఆన్ చేయరా. అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మండే రాసి చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా సూపర్గా ఉంటుంది. డెమో 1 నచ్చిందా, డెమో 2 నచ్చిందా చూడండి. నచ్చితే లైక్ చేయండి. నాకు సపరేట్ చేయడానికి చాలా టైం పడింది. మీకు ఆ టైం లేకుండా చాలా నీట్గా చెప్పేస్తాను. చాలా యూజ్ కూడా అవుతుంది మీకు. నిజంగా చెప్పాలంటే మీరు ఫుల్ స్క్రీన్లో చూడండి, మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఈ సెకండ్ డెమో అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టలేదు, వీలుంటే టెలిగ్రామ్లో పెడతాను. చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేను మీకు ఇంతకుముందు అయితే చెప్పాను 2 డెమోస్ అని. దానికంటే ముందు నేనైతే ఒక ఫాంట్, ఒకటి కాదు 2 అయితే యూజ్ చేసిన. ఈ డెమో 1లో స్టార్టింగ్లో ఒక ఫాంట్ అయితే హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, అమెరికన్ క్యాప్టెన్ ఒక ఫాంట్ అయితే ఉంది. అది రెగ్యులర్గా 2 డెమోస్లో అయితే యూజ్ చేసిన. అది మీకు డెఫినెట్లీ వచ్చేస్తుంది. సెకండ్ డెమో అయితే మీకు మొత్తం అదే ఉంటుంది. మీరు ఒకటే ఇన్స్టాల్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, నాకు స్పెషల్గా నచ్చింది, నాకు 2 నచ్చింది. కొంచెం సెకండ్ డెమో నాకు బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే. అది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టలేదు. ఓకే, ఇప్పుడు నేను 2 గురించి చెప్పాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డెమో మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికంటే ముందు మీరు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. మీరు అడోబీ బ్యాక్‌గ్రౌండ్ అని ఒక సైడ్ అయితే ఉంది. ఓకే, నేను చూపిస్తాను ఇక్కడ. సారీ, మీరు సెర్చ్ చేయండి. నేను ఎందుకంటే ఫ్లైట్ మోడ్‌లో పెట్టాను, మళ్ళీ ఎందుకు. మళ్ళీ మెసేజ్‌లు వాట్సాప్‌లో వస్తది, మళ్ళీ ఎందుకు. ఓకే, నేనైతే మీకు అడోబీ బ్యాక్‌గ్రౌండ్ అనే సైడ్ అయితే ఉంది. అక్కడ నుంచి మీరైతే రిమూవ్ చేసుకోండి. బెస్ట్ అవుట్‌పుట్ వస్తది. లేకపోతే బజాట్ యాప్ ఉంది కదా, అందులో అయినా రిమూవ్ చేసుకోవచ్చు. నేను కొన్ని అందులో రిమూవ్ చేసిన. కానీ ఏందంటే కొంచెం కొన్ని ఫోటోస్‌కి క్వాలిటీ అయితే పోతుంది. కొన్ని బెస్ట్ వస్తది, కొన్ని లో కూడా వస్తది. చెప్పలేం. వాట్సాప్ స్టేటస్ లాగా ఉంటదది. యాప్ కూడా అట్లనే ఉంటది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెమో ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. చాలా బాగుంటది ఇదైతే. ఓకే, నేను లాస్ట్‌లో ఇంకా కొన్ని చెప్తాను మీకు, ట్రిక్ చెప్తాను. ఇంకా సూపర్ లుక్ రావాలంటే క్వాలిటీ కోసం. ఓకే, ఇక్కడ చూడండి మాక్సిమం కవర్ చేసిన నేను. ఇక్కడ మీరు ఒకవేళ మీ ఫోటోతో ట్రై చేద్దామని అనుకుంటే నేను కొన్ని మెథడ్ చెప్తాను. అందులో ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది కింద. ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి మీ యొక్క ఫోటో, కొన్ని ఫోటోస్ చెప్తాను నేను. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది ఇది మీకు. చెప్తాను మీకు. ఎగ్జాంపుల్‌గా బాయ్స్ ఫోటోస్‌నే పెట్టి చూస్తాను. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని పెట్టాను. కానీ ఈ ఫోటో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫోటో అయితే అసలు ఇక్కడ కనిపిస్తలేదు. ఓకేనా? అసలు మనకు అది కనిపిస్తలేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బ్యాక్ తీసుకోండి మీరు. ఓకే, ఈ ఫోటోని కాపీ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేదు, ఈ ఫోటో డిలీట్ చేసేయండి. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసి ఆ ఫోటో ఎక్కడి నుంచి ఉందో ఎంతవరకు ఉందో చూసుకోండి. కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇలాగైతే కొంచెం జూమ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పీఎన్జీ దాంట్లో మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. పీఎన్జీ అయితే పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు మీకు. రీప్లేస్ పెడతాను. ఓకే, ఇక్కడైతే వచ్చింది, నో ప్రాబ్లం. దీని సైజ్ తక్కువ చేద్దాం. ఇలా సైజ్ తక్కువ చేసి కట్ అయింది కదా, ఎడిట్ షేప్లోకి వెళ్ళి మీరైతే సైజ్ అయితే ఇలాగైతే కొంచెం తక్కువ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎడిట్ షేప్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, దాని తర్వాత మీకు నచ్చినట్లు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కొంచెం బాగా ఎడిట్ చేసుకోండి. ఓకే, ఇలా ఇప్పుడు ఈ ఫోటో అనేది కొంచెం ఇంకా మీకు కొంచెం వైట్ ఎఫెక్ట్ రావాలంటే దీన్ని కొంచెం ముందర తీసుకురండి. ఇది నేను ఓకే, చూడండి 2 ఎక్కువైంది. ఏదైనా ఒక సైడ్ అయితే పెట్టుకోవచ్చు షాడో మీరు. ఈ సైడ్ కావాలంటే ఈ సైడ్, ఆ సైడ్ కావాలంటే ఆ సైడ్. ఇలా చూడండి, బాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కటి ఇలాగే ట్రై చేయాలి మీరు. కొంచెం ఈ ఫస్ట్ డెమో చేయడానికి మీకు కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలాగైతే చేసుకోండి. సెకండ్ డెమోకి ఆ ప్రాసెస్ అయితే ఉండదు మనకు. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. బ్యాక్ సైడ్‌లో ఆ ఫోటోస్ ఉన్నా నో ప్రాబ్లమ్. ఫ్రంట్‌లో చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు. బ్యాక్‌లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్‌లో కూడా చేంజ్ చేద్దామంటే చేసుకోండి మీరు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి అంతే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మీకైతే ఒక వీడియో అయితే ఇస్తాను. ఇప్పుడు ఇక్కడైతే యాడ్ చేయడం లేదు. మీకైతే ఇస్తాను వీడియో. కానీ 2 దాంట్లో కామన్‌గా యాడ్ చేయాల్సింది ఒక షేప్ తీసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎండింగ్‌లో జరుపుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయండి. సెర్చ్ చేసి కాపీ బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేయండి. 2 దాంట్లో ఫస్ట్ డెమో అయినా సెకండ్ డెమో అయినా
సాచురేషన్ అయితే కొంచెం పెంచుకోండి. కొంచెం లైటింగ్ సాచురేషన్ బాగా అనిపిస్తుంది ఈ వీడియోకి. ఆ డెమోలో కూడా చేయాలి మీరు. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి 3డీ కెమెరా ఆన్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ ఆన్ డాన్స్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ ఉంది కదా! దాన్నయితే ఇక్కడ టూ మచ్ అనే ఎఫెక్ట్ నుంచి ఇక్కడ మనకు పైన 50 ఉంది కదా! దాన్నయితే మీరైతే ఒక 2 చేసుకోండి. కొంచెం, కొంచెం వైబ్రేషన్ అయితే ఉంటది వీడియోకి. ఇలా ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. జై హింద్.